ఈ తీర్పు దినమున న్యాయాధిపతి విశ్వాసమును కనుగొనలేకపోయింట. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి మనం నేర్చుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సర్వశక్తిమంతునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను. తరువాత అతడు నేను సర్వశక్తిమంతునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండెను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ఎలోహిం ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. సర్వశక్తిమంతుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. చాలా అయిందా మనిషి? హల్లెలూయా. ఈ యొక్క తీర్పు దినములో న్యాయాధిపతి విశ్వాసమును కనుగొనలేకపోవుట. ఎందుకనంటే నోహు దినాల్లో మనం చూసినప్పుడు 8 మంది మాత్రమే విశ్వసించారు, 3 విశ్వసించారు. అంటే లోతు కాలంలో, అంటే నోహు కాలంలో ప్రపంచం మొత్తంలో 8 మంది మాత్రమే విశ్వసించారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 3 మాత్రమే, లోతు అతని 2 కుమార్తెలు. కాబట్టి ఆ రోజుల్లో ఆయన బహుకొద్ది మందిలో విశ్వాసాన్ని చూడగలిగాడు తప్ప ప్రపంచంలో అనేక మందిలో ఆ భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనలేకపోయాడు. ప్రపంచం నాశనం కాబోతుంది, ఈ ప్రపంచం ఇక ఉండదు, జలప్రళయం చేత అర్థమైపోద్ది. కాబట్టి న్యాయమైన తీర్పు దినము ఈ ఉగ్రత దినమే, ఇదే 8వ దినము. కాబట్టి మీరు ఓడలోకి వచ్చేసేయండి అని ఆ దినాన్ని గురించి చెప్పినప్పుడు, ఆ ఉగ్రత దినాన్ని గురించి ప్రకటించినప్పుడు కొద్ది మంది మాత్రం విశ్వసించారు తప్ప అనేక మంది విశ్వసించలేదు. దానిని బట్టి మరలా 2వసారి ఆయన వచ్చేటప్పుడు నోహు దినములో ఎలాగొచ్చాడో, లోతు దినములో ఎలాగొచ్చాడో అలాగే 2వసారి కూడా ఆయన వస్తాడు. కాబట్టి దానిని బట్టి ఆ రోజుల్లో ఎలాగైతే విశ్వాసం కనబడలేదు, ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క అంతం కాబోతుందంటే జనులు ఎవరు ఎలాగ నమ్మలేదు. వాళ్ళు భూసంబంధమైన వాటి మీద మనసు కలిగి ఇది అంతం కాబోతుందని అంటే దాన్ని నమ్మలేదు. కాబట్టి ఇంక భూసంబంధం వాటి మీద మనసును విడిచిపెట్టలేదు వాడు. కాబట్టి మరలా నేను 2వసారి వచ్చినప్పుడు కూడా మరలా భూమి మీద విశ్వాసం కనుగొందునా అన్నాడు. కారణం ఎందుకంటే ఆ రోజుల కంటే ఈ రోజుల్లో ఇంకా మరి ఎక్కువగా ప్రపంచం చెడిపోయింది, బహుగా పాడైపోయింది. అందువల్ల ఎక్కడ చూసినా కానీ ప్రజలతో మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు. ఆ కారణాన్ని బట్టి ఆయన ఈ యొక్క ప్రపంచము ఆ దినాల్లో ఉన్నట్టుగానే, అంటే నోహు దినముల్లో లోతు దినాల్లో అంతానికి ముందు ఆ జనులు ఎలా ఉన్నారు దానిని బట్టి 2వసారి ఆయన వచ్చినప్పుడు కూడా జనులు అదే విధంగా ఉంటారని చెప్పాడు ఆయన. జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, అంటే 2 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం,
కోతలు కోసుకోవడం, ఇంకా అదే మనసుతో జీవిస్తూ ఉన్నారు ఈ ప్రపంచం అంతా. అది ఆనాడే చెప్పాడు. ఎందుకనంటే ఆ నోహు దినముల్లో, లోతు దినముల్లో ఎలాగైతే జనులు ఉన్నారో ఆ రాకడ సమయంలో కూడా ఇదే విధంగా ఉంటారని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ కాలాలను బట్టి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఉన్నదానిని బట్టి అంటే జనులు మనసంతా ఏముంటుంది చెప్పండి? తినాలని, త్రాగాలని, అమ్ముకోవాలని, అవి కొనుక్కోవాలని, ఈ కొనుక్కోవాలని, అవి కట్టుకోవాలని, ఈ కట్టుకోవాలని, లేకపోతే అవి సంపాదించుకోవాలని, ఈ సంపాదించుకోవాలని, పెళ్ళిళ్ళు చేసుకోవాలని, అలాగేలాగా లోక సంబంధం ఆ కోతలని, ఈ కోతలని. కానీ పిల్లారా ఆయన ఏం చెప్పాడు అంటే ఆ దినముల్లో ఎలా జరుగును ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రపంచం పరిస్థితి మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అదే విధంగా ఉంది. ఎక్కడ చూసిన జనులు తినడమే. దారంట చూడండి, ఎక్కడ చూసిన షాపులు, ఆ షాపులు బళ్ళు, ఎక్కడ చూసినా కానీ జనులు తినడమే, మెలేస్తూ ఉంటారు. వాడు తినడమే జాయింట్లు లాగుతూ ఉంటారు. బిర్యానీలని, నూడిల్స్ అని, అవన్నీ ఇవన్నీ. హోటల్స్కి వెళ్ళిపోయి ఫ్యామిలీతో పాటు హోటల్కి వెళ్ళిపోయి చక్కగా కుర్చీలో కూర్చొని అది తెచ్చేయండి, ఇది తెచ్చేయండి, నీకేం కావాలా? వాళ్ళ అబ్బాయిని అడిగితే నీకేం కావాలో వాళ్ళ అమ్మాయిని అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, మా వాడికి అది ఇచ్చేయండి, మా అమ్మాయికి ఇది ఇచ్చేయండి, మా ఆయనకి అది ఇచ్చేయండి, నాకు ఇది ఇచ్చేయండి అని ఇలాగ చెప్పుకుంటూ చాలామంది పూజిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. ఎక్కడ చూసినా తినలేదు. మనుషులు తిండి కోసమే పుట్టినట్టుగా ఉన్నారు మనుషులందరూ కూడా. ఎక్కడ చూసినా తినడమే, ఎక్కడ చూసినా కొనుక్కోవడమే. సాయంత్రం అయ్యేటప్పటికి ప్రార్థనలు గడుపుదాము, లేకపోతే బైబిల్ ధ్యానించుకుందాం, వాక్యం విందాం అని కాకుండా సాయంత్రం అయిపోతే అలా బయటికి వెళ్దాం, ఇలా షికారుకి వెళ్దాం, అలా షికారుకి వెళ్దాం, లేకపోతే ఈ రోజంతా తలిసిపోయాం కదా, ఆ పని చేసి ఈ పని చేసుకొని ఆ హోటల్కి వెళ్దాం, ఈ హోటల్కి వెళ్దాం, అక్కడ కొత్తగా కట్టారంట, అక్కడ బాగుంటుందంట. ఈ విధంగా లేదా అక్కడ ఏ వచ్చాయంట మార్కెట్లో వచ్చాయంట. మాతో పనిచేసేవాడు చెప్పారు అక్కడ బాగుంటున్నాయి అంటున్నారు, ఇక్కడ బాగున్నాయి అంటున్నారు. కాబట్టి అక్కడ బయలుదేరండి, వెళ్ళండి, డబ్బులు అప్పు చేసేని వెళ్దాం, అంతే, మనకేం పర్వాలేదు. ఆ విధంగా కొనడం, అమ్మడం, కట్టుకోవడం, నాటుకోవడం, అది అవసరం లేకపోయినా కట్టేసుకుంటున్నారు. ఇలా అవసరం లేకపోయినా ఏం చేస్తున్నారు చెప్పండి? కట్టేసుకుంటున్నారు. ఖాళీ స్థలం కనబడితే కట్టేసుకుంటారు. అది వాళ్ళు ఉపయోగించుకోవడానికి కాకుండా అద్దెలకించుకోవడానికి. నాకు ఆయన అంటున్నాడు అది కట్టేయండి, అద్దె వస్తుంది కదండి, డబ్బులు వస్తాయి కదండి, 4,000 5,000 వస్తుంటాయి కదండి. ఈ విధంగా ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనబట్టలేదు. కట్టడమే. ఇంతకుముందు ఎక్కడ చూసిన ఖాళీ స్థలాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానండి? మనము ఆయన రాకడ సమయంలో ఉన్నామని, నోహు దినాల్లో లోతు దినాల్లో ఉన్నామని మనకు తెలియజేస్తామని. అన్నీ కూడా ఒకరు ఇద్దరేసి ముగ్గురేసి పెళ్ళిళ్ళు, ఒక భార్య కాకుండా ఇంకా 2-3 భార్యలు, ఇంకొకటి ఎక్కడో ఉంటుంది, ఇంకోటి ఎక్కడో ఉంటుంది. ఇలాగూ అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి, అక్రమమైనటువంటి జీవితాలు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు. ఈ విధంగా వివాహం ఘనమైందని ఉంది, కాదంటలేదు, కానీ పెళ్ళిళ్ళని ఉంది బైబిల్లో. కాబట్టి ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధంగా అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. కోతలు, రకరకాల మిషన్లు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జనులు మనసంతా కూడా వాటి మీదే ఉంటా ఉంది. ఆశలతో జీవిస్తున్నారు. అవి కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది తినాలి, ఇది తినాలి అనే ఆశలు మనుషులు బాగా పెరిగిపోయాయి. అలాగే ఈవిడ కాదు ఇంకొక ఆవిడైతే పోవద్దు, ఈవిడ కాదు ఆవిడైతే పోవద్దు, ఆశలు పెరిగిపోయాయి. ఈ విధంగా ప్రపంచమంతా కూడా చెడిపోయి పాడైపోయి ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇది ఆయన రాకడ సమయం అని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఆ దినాల్లో జనులుగానే ఈ దినాల్లో ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో బహుకొద్ది మందిలోని విశ్వాసాన్ని ఆయన చూసినట్టుగానే ఈ దినాల్లో కూడా బహుకొద్ది మంది మాత్రమే విశ్వసిస్తారు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని కనుగొనలేని పరిస్థితి. స్త్రీ బోధించిన పర్వాలేదు అంటే బోల్డ్ మంది నమ్ముతారు. 1963లో రెండవ రాకడ జరిగిందని చాలా మంది నమ్ముతారు. ఈ వర్తమానం కూడా అలాగే తిరుత్వం తప్పేం కాదు, తిరుత్వంలో బాప్తిజం పొందిన కరెక్టే అంటే చాలా మంది వర్తమానం నమ్ముతారు. అలాగే ఆ క్రీస్తు థామస్
ఆడు చెప్పేది కూడా కరెక్టే అన్నది కూడా చాలా మంది నమ్ముతారు. కానీ వాక్య వ్యతిరేకమైనవి అవి తప్పని, అవి ఖచ్చితమైనవి కావని, అవి అబద్ధపు రాకడలని. ఎందుకంటే రెండవ రాకడ విషయంలో దుర్బోధనలు ఉన్నాయి. స్త్రీ ద్వారా రెండవ రాకడ జరుగుతుంది, అమ్మగారి బోధని, రకరకాల బోధనలని, ఇవన్నీ రెండవ రాకడని. క్రీస్తు థామస్ అది రెండవ రాకడని. ఇలాగ చాలా పనికి మాలిన బోధన, మోసం చేసే బోధలు రెండవ రాకడ విషయంలో వధువు సంఘాల్లో ఉన్నాయి. ఇవి తప్పని ఆ వాక్యం చెప్తూ ఉన్న దానిని బట్టి, అవి తప్పని మనం చెప్తూ ఉన్న దానిని బట్టి వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? ఈనాడు విశ్వసించుకున్నారు. బ్రహ్మాం గారి వర్తమానం నమ్మడము కొద్దిగా సులువే. కారణం ఎందుకనంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు, ఏమండి హృదయరహస్యాలు, బయలుపాటు, అక్కడ మర్మాలు, అదే మూడో ఏడుపు, 7 ముద్రలు, 7 సంఘకాలాలు, సర్పసంతానము, అలాంటి మర్మాలని కూడా బయలుపరచబడ్డాయి. అందుకే వాక్యం మర్మం బయలుపరచబడ్డదే మూడో ఏడుపు. అందుని బట్టి అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ ఉన్న దానిని బట్టి గొప్ప ప్రవక్త, ఈయన కంటే గొప్ప ప్రవక్త మరొకరు లేరు అని బోధకులు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క వర్తమానం నమ్మడము, ఆ అద్భుతాలను బట్టి, స్వస్థతలను బట్టి, హృదయరహస్యాలు బయలుపరచబడిన బట్టి ఈ నిజంగా ప్రవక్తే అని నమ్మడము సులువుగా ఉంటుంది. చాలామంది దాన్ని నమ్మే విధంగా కూడా బోధిస్తూ ఉంటారు. ఇదిగో ప్రవక్త గారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, అక్కడ ఇలాగా ఆవు ఆ యొక్క గారు వర్తమానం పుస్తకం తినగానే దానికి అప్పటి వరకు గుడ్రాలుగా ఉన్న ఆవుకి ఈ యొక్క గర్భం వచ్చేసింది. ఇలాంటివి చెప్పి వాళ్ళు అనేక మందిని ఆయన వర్తమానం వైపు మరలించవచ్చు, ఆ వర్తమానం నమ్మే విధంగా చేయొచ్చు. బ్రహ్మాంగా వర్తమానము మొట్టమొదటి స్వస్థతల వల్ల అనేక మంది నమ్మారు. ఇసుక వేస్తే రాళ్ళంతా జనం వచ్చేసారు. లక్షల మందికి బోధించాడు ఆయన. స్వస్థతలకు, హృదయ రహస్యాలు బయలుపరచబడుతూ హృదయ రహస్యాలు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏ ప్రాంతం నుండి వచ్చావు, వీధి ఏంటో, నువ్వు ఏ జబ్బు కలిగి ఉన్నావు, ఏ వ్యాధి కలిగి ఉన్నావు, ఆ వ్యక్తిని వెనక్కుండానే ఆ వ్యక్తిని చూసిన వెంటనే చెప్పేసి సమరీ స్త్రీ గురించి ఆయన ఎలా చెప్పాడు, అలాగ వారిలో పాపాల గురించి చెప్పేవాడు. ఆయన హృదయ రహస్యాలు చెప్పేవాడు. దానిని బట్టి కొంతమంది ఏం చేశారండి, వెనక్కి వెళ్ళిపోయారు. అంటే స్వస్థతలప్పుడు అనేక మంది నమ్మారు. హృదయ రహస్యాలు బయలుపరచబడుతున్నప్పుడు ఆయన మీటింగులు రావడం తగ్గింది. ఆ తర్వాత మూడో వాక్య బయలుపాటు, ముద్రలు ఇవన్నీ బయలుపరచబడి, మర్మాలని బయలుపరచబడి ఆ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది ఆయన విసర్జించారు ఆయన చివరిలో. అందుకని లక్షల మందికి బోధించిన బ్రహ్మాం గారు చివరికి వచ్చేటప్పటికి 100 మందికి కూడా బోధించారు. తక్కువ మందికి బోధించిన సందర్భం వచ్చేసి చాలా మంది ఆయన వదిలేసి. మీకు అర్థమైందా? ఎందుకంటే అక్కడ వాక్య బయలుపాటు వచ్చింది. వాక్య బయలుపాటు దగ్గరకు వచ్చారు ఎక్కువ మంది లేరు. స్వస్థతలు ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వర్తమానం ఏమిటంటే ఇది మూడవ ఈడుపు. బ్రహ్మాం గారి కాలంలో జరిగినట్లుగా స్వస్థతలు, హృదయ రహస్యాలు, బయలుపాట్లు అవన్నీ ఉండవు, అంత గొప్పగా ఉండవు. ఏమైనా వధువు వరకు కొద్దిగా ఉంటాయి అంతే. అయితే ఇది మూడవ ఈడుపు అంటే రెండవ రాకడ యొక్క మర్మము బయలుపరచబడ్డది. ఇది మూడవ ఈడుపు. అందుకనే ఆ బ్రహ్మాం గారు చెప్పినట్టు మూడో ఏడుపు, ఈ మూడో ఈడుపు ఒకటి కాదు. మర్మమును బయలుపరచడం అని అంటే మూడో ఏడుపు అన్నమాట. ఆ మూడో ఏడుపు మెస్సయ్య పరిచర్యలో కూడా ఉంది. మెస్సయ్య కూడా నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే అన్నప్పుడు 12 మంది శిష్యులకు మాత్రం ఆ మర్మం అర్థమైంది. వాళ్ళు మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు త్రాగుతారు, ఈయన నరమాంసంను భుజించమని చెప్తున్నాడు, బోధిస్తున్నాడని. కానీ పేతురుని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోకూడుతున్నారా అన్నప్పుడు నిత్య జీవం మాట నీ యొద్ద ఉండగా మీరు మూడో ఇడుపులో మెస్సయ్యని కూడా చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా బ్రహ్మాం గారు 1963లో అతీతమైన మేఘము 7 దూతల ద్వారా రూపుదాల్చింది. 7 దూతల యొక్క రెక్కల ద్వారా రూపుదాల్చింది 1963లో అతీతమైన మేఘం. ఆ మేఘము గురించి బ్రహ్మాం గారికి ఏం బయలుపరచబడిందంటే అది మూడవ పని బయలుపరచబడింది. అది రెండవ రాకడ యొక్క దర్శనమే కానీ రెండవ రాకడ కాదు. అందుకని బ్రహ్మాం గారు ఏం చెప్పారండి,
ఆ యొక్క మూడవ విడుపు అది వాక్య బయలుపాటు, అది ఆయన వచ్చినప్పుడు మాత్రమే విప్పబడుతుంది. ఆయన రాకడలో మాత్రమే విప్పబడుతుంది, కానీ ఇప్పుడు విప్పబడదు. ఆ మూడవ విడుపు అది ఒకవేళ చెప్పినట్లయితే సాతాను దాన్ని ఏదో విధంగా తారుమారు చేసి కల్పించి గందరగోళం చేస్తాడు. అందువల్ల తెలియకుండడమే మంచిదని 7వ ముద్రలో ఆయన చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 7వ ముద్ర గురించి నేను వివరించడానికి ప్రయత్నించానే తప్ప 7వ ముద్ర విప్పబడే సమయం ఇది కాదు అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఈనాడు మనకి ఆ 7వ ముద్ర విప్పబడింది. అది ఆయన రాకడ. ఇదిగో వాని క్రియలు చొప్పున ప్రతి వారికి జీతం ఇచ్చడానికి వేకువ చుక్కగా ఆయన వచ్చాడు. ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. తీర్పు 1996 నుండి ఆరంభమైంది. కాబట్టి ఇది 7వ ముద్ర విప్పబడినటువంటి కాలం. అందుకనే 2వ పేతురు రాసిన పత్రిక 7వ ముద్ర ఉంది. అక్కడ 7 విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ 8 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కనబడతాయి. అక్కడే ఆయన మహత్యమున పరిశుద్ధ పర్వతం మీద నేను కన్నులారా చూచిన వారమై ఆయన మహత్యమును మీకు తెలియజేశాం. తెల్లవారి వేపు చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఆ వాక్యం చీకగల చోటు వెలిగిస్తుంది. కాబట్టి 1వ అధ్యాయంలో వేపు చుక్క గురించి, 2వ అధ్యాయంలో భక్తిహీనుల గురించి, అంటే రక్షించబడే వారి గురించి, విడవబడే వారి గురించి 2వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయంలో ఆకాశం సురసుర రగులుకుందని, పంచభూతములు మిక్కడమైన వేటంతో లయమైపోనని అక్కడ 3వ అధ్యాయంలో కనపడతా ఉంది. కాబట్టి అక్కడ ఏమైంది చెప్పండి? తీర్పు పత్రిక, 2వ రాకడ యొక్క పత్రిక. కాబట్టి ఇప్పుడు మనము ఈ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇది పిల్లారా, ఆయన 7వ ముద్రను బయలుపరిచాడు. అది 2వ రాకడ యొక్క వాక్య బయలుపాటు. ఇదే 3వ విడుపు. అందువల్ల ఈ 3వ విడుపుని విశ్వసించడం చాలా కష్టం. ఆయన మొదటి రాకడలో స్వస్థతలు, హృదయ రహస్యాలు బయలుపరచబడడం, 3వ విడుపు ఇవన్నీ ఉన్నాయి. అయితే అది ఇజ్రాయెల్ మధ్య జరిగింది. కాబట్టి అన్ని జనుల మధ్య జరగలేదు. కాబట్టి ఆ మొదటి రాకడ అది బ్రహ్నాం గారి ద్వారా 7వ దూత ద్వారా అవి జరిగించాడు ఆయన. అందుకనే మొదటి రాకడలో ఎలా జరిగాయో బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా అదే విధంగా జరిగాయి. అందుకనే మనిషి కుమారు దినములు, అందుకనే మనిషి కుమారుని రాకడ అంటే మనిషి కుమారుని యొక్క పరిచర్య 7వ దూత ద్వారా జరిగింది. అది 7వ దూత మనిషి కుమారుడు కాదు. ఆ 7వ దూత ద్వారా ఆ కార్యములు ఆయన జరిగించుకున్నాడు. ఎందుకనంటే ఇది మనిషి కుమారు దినములు అని చెప్పడం. మరి మనిషి కుమారు దినముల్లోనే ఒక దినములు ఉంది బైబిల్. ఆ దినములోనే మీరు చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. మరియు తన శిష్యులతో ఇట్లా నేను మనిషి కుమారు దినముల్లో ఒక దినమును మీరు చూడవలనని కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరొక దిక్కున ఎలాగూ ప్రకాశించును అలాగునే మనిషి కుమారుని ఆ దినమును ఉండును. ఆయన హల్లెలూయా. మనిషి కుమారు దినములు వేరు, మనిషి కుమారు దినములు వేరు. అందుకనే మనిషి నోహు దినములన్నీ ఉన్నాయి, కానీ రక్షించబడిన దినం ఉంది, అది 8వ దినం. అలాగే ఇక్కడ కూడా మనిషి కుమారు దినములు. అందుకని 7వ సంఘకాలము మనిషి కుమారు దినం. ఎందుకంటే ఆ మనిషి కుమారు యొక్క మొదటి రాకడలో ఏ విధంగా అయితే స్వస్థతలు, హృదయ రహస్యాలు ఇవన్నీ జరిగాయో ఈ లౌదీయ సంఘకాలంలో కూడా అదే విధంగా జరిగిన దానిని బట్టి ఇవి మనిషి కుమారు యొక్క దినాలు అంటారు. ఈ మనిషి కుమారు దినముల్లోనే ఒక దినం ఉన్నది, ఇదే 8వ దినం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే
ఇక్కడ చూడండి, ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కులకు ఎలాగో ప్రకాశించునో అలాగున మనిషి కుమారుడు తన దినమును ఉండును. కాబట్టి పిల్లారా, మెరుపు అది ఉరుము. అందుకనే 1995లో ఆయన ఉరుముతూ మేఘములో ఆయన. కాబట్టి ఇప్పుడు ఇది తూర్పు నుండి పడమర కంటే విశ్వవ్యాప్తము అని అర్థం. ఆయన అదే మాట చెప్పాడు విన్నాం కాదు, విశ్వవ్యాప్తముగా. అందుకని విశ్వవ్యాప్తముగా వధువు ఉన్నది కాబట్టి, అంటే ప్రపంచం అంతా కూడా వధువు ఉన్నది కాబట్టి ఆ ప్రపంచంలో ఉన్న వధువుని పునరుద్ధరణ కోసము, అందుకని పునరుద్ధానం అనేది ప్రపంచంలో ఉన్న వధువుకు సంబంధించి, లోకానికి సంబంధించి కాదు. కాబట్టి అందుకని ఈ వర్తమానము ప్రపంచం వైపు అలాగే ఆయన ప్రపంచంలో వధువు దగ్గరికి నడిపించబడు. అయితే బహుకొద్ది మంది మాత్రం విశ్వసిస్తారు. ఇది మీరు గమనించాలి, అందరూ కాదు, కొద్ది మంది మాత్రమే. అందుకు ఆయన అన్నాడు, మరలా నేను వచ్చిన విశ్వాసమును కనుగొందునా. ఎందుకంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్వ కార్యాలు, హృదయ రహస్యాలు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా మంది వచ్చేస్తారు. కానీ రెండవ రాకడలో ఏమిటి చెప్పండి? 3వ వీపు మాత్రమే, 7వ ముద్ర యొక్క 3వ వీపు మాత్రమే ఉంది. అందులో వాక్యం ఎవరికి కావాలండి? స్వస్థతలు కావాలి, మా సమస్యలు తీరిపోవాలి, మా వ్యాపారాలు బాగుండాలి, మా యొక్క పదవులు బాగుండాలి, మా ప్రమోషన్ రావాలి, అవి రావాలి, ఇవి రావాలి. అవి అయితే మేము వస్తాం కానండి, మాకు ఇది ఎందుకండి అంటుంటారు లోకంలో వాళ్ళందరూ. కానీ ఆయన వధువుకి ఇది కావాలి. ఆయన 3వ ఇడుపుని ఆమె మాత్రమే విశ్వసిస్తుంది. 3వ ఇడుపుని ఏమని చెప్పండి? ఆమె గురించి ఉంది, ఆమె రక్షణ గురించి ఉంది. అందువల్ల రక్షణ కూడా కనిపెట్టుకున్న ఆమె దీన్ని పట్టుకుంటుంది. ఆయన మిగతా వాళ్ళు దీన్ని పట్టుకోలే. 3వ విడుపు, ఈ 3వ విడుపు ఎవరికనండి? వధువుకి మాత్రం ఆయన గమనిస్తుంది. కాబట్టి ఆమె ఎవరు అని అంటే, ఎవరు ఆ విశ్వసించేట ఆ వధువు? విధవురాలని ఉంది బైబిల్. ప్రతివాది అని అంటే యెజబెల్, బోధించేటువంటి యెజబెల్. ఈనాడు సంఘాల్లో ఉన్నది, వధువు సంఘాల్లో ఉన్నది యెజబెల్ ఆత్మ. అందుకనే స్త్రీ ద్వారా రక్షణ కలుగునని, స్త్రీ మధ్యవర్తిగా మారిందని బ్రహ్మం గారి సంఘాల్లో బోధన. 1963లో 2వ రాకడ జరిగింది, అది స్త్రీ ద్వారా జరుగుతుంది. ఆ బోధే, ఆ గుంపే యెజబెల్ ఆత్మ కలిగిన గుంపు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. విధవురాలు అని అంటే ఆయన మీద ఆధారపడిన, మనుషుల్ని ఆధారం చేసుకున్నది కాదు, మనుషులను నమ్ముకున్నది కాదు, రాజులను నమ్ముకున్నది కాదు, కుటుంబాలను నమ్ముకున్నది కాదు, బంధువులను నమ్ముకున్నది కాదు, ధనాన్ని నమ్ముకున్నది కాదు, ఉద్యోగాలను నమ్ముకున్నది కాదు, పదవులను నమ్ముకున్నది కాదు. ఆయన మీద దివారాత్రులు ప్రార్థిస్తూ ఉండేది ఆయన వధువైన ఆయన మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఆమె గొర్రె పిల్ల కాపరి మీద ఆధారపడుతుంది తప్ప తన సొంత ఆలోచన ప్రకారం విచ్చలవిడిగా జీవించదు, విచ్చలవిడిగా నడవదు. కాపరి ఆలోచన మీద ఆధారపడి నడుస్తాడు. నాకు తెలీదా, నాకు ఆలోచన లేదా, నాకు తెలుసు అని మత్స్య సంఘాలు ఎలాగో వధువు సంఘాల్లో ఉన్న బోధకులు కూడా ఆ విధంగా కొనసాగుతూ ఉన్నారు. కానీ అదే ఏమైనా చెప్పండి, ప్రతివాది తనకి ఇష్టం వచ్చిన నడుస్తుంది, తన ఇష్టం వచ్చిన జీవిస్తుంది, తన సొంత నిర్ణయాలు తీసుకొని ఆయనకు వ్యతిరేకంగా, ఆయన దగ్గర ఆలోచన చేయకుండా, ఆయన దగ్గర కనిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంది. తన మాట పైనుండి వచ్చిందో కాదు, అది హృదయంలో పుట్టినట్టు లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచనలు, దాని ప్రకారం నడిచింది. ప్రార్థన జీవితం లేదు తన జీవితం. ఎల్లప్పుడూ ప్రార్థించండి, దివారాత్రులు ప్రార్థించడం వాక్యం చెప్తూ ఉంది. ఆమె బోధించాలనే మనసు కలిగిందే తప్ప ప్రార్థించే మనసు లేదు. ఆయన గురించి అది మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఇది చెప్పాలనే మనసు తప్ప ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థించేదే ఆయన నిత్యము ప్రార్థిస్తుంటది. ఎందుకంటే ఆయన ఆధారం చేసుకున్న వారు నిత్యము ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఈవైనట్లయితే, దుష్ట వధువు అయినట్లయితే, వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుంది బోధిస్తున్నాడు. ఆ దుష్ట వధువు అయినట్లయితే
ధనాన్ని ఆధారం చేసుకుంది, గొప్ప గొప్ప యొక్క మనుషులని ఆధారం చేసుకుంది, ఆ లోక బలాన్ని ఆధారం చేసుకుంది, లోక ఆస్తిని ఆధారం చేసుకుంది. ఇవన్నీ ఆమెకు ఆధారంగా ఉండి నాకు ఇవన్నీ ఉన్నాయి పర్వాలేదు నేను నిశ్చంతంగా ఉన్నాను. కానీ ఏమైనట్లయితే ఆయన నాకున్నాడని నిశ్చయిత కలిగి ఉంది. ఆయన ఆయన ఉన్నాడు, నాకు పర్వాలేదు. అదే ఇదైనట్టు నాకు ఆస్తి ఉంది, అంత డబ్బు ఉంది, నాకేమీ పర్వాలేదు. ఇది ఆ విధంగా కొనసాగుతాం. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, ప్రార్థన లేకుండా వాక్చాతుర్యం కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఆయన వధువు, ఆయన న్యాయపు తీర్పుని విశ్వసించే వధువు. దానికోసమే ప్రార్థిస్తూ ఉంది, కనిపెట్టుకుని ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆయన బయలుపరచుకోవాల్సింది. ఆయన ఎందుకంటే ఆమె నాకును నా ప్రతివాదిని న్యాయము తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నది కనుక ఆయనకు న్యాయము తీర్చడా. ఈవిడైతే ఆ విధంగా అసలు ప్రార్థనే చేయడం లేదు, ఈవిడికి అసలు ఆ ప్రార్థనే లేదు. అందువలన ఎవరు విశ్వసిస్తారనండి? ఓ దివారాత్రులు నిత్యము ప్రార్థించు వారే విశ్వసిస్తారు, మిగతా వాళ్ళు విశ్వసించలేదు. కాబట్టి ఈమె యొక్క జీవితంలో మొదటిది ఏమిటంటే ప్రార్థన ఉంది, విశ్వసిస్తా ఉంది ఆయన్ని. కాబట్టి ఆమె ఈ చివరి కాలంలో న్యాయపు తీర్పుని విశ్వసిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ప్రార్థించింది కాబట్టి, కనిపెట్టుకుని ఉంది కాబట్టి, రెండవ రాకడ విషయమై న్యాయాధిపతి విషయమై కనిపెట్టుకుని ఉంది కాబట్టి, ఈ కొద్ది మంద మాత్రమే, చిన్న మంద, మీరు భయపడకూడి, సర్వశక్తిమంతుడు తన రాజ్యము మీకు అనుగ్రహించడానికి చిత్తమైనదని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఆమె మాత్రమే రెండవ రాకడను చూడగలుగుతారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చూడలేరు. అబద్ధ రాకడలో కొనసాగుతున్నారు, వారు చూడలేరు. అందుకనే ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఆ తర్వాత ఏమిటో మనం చూద్దాం. 9వ వచనం నుండి ఒకసారి మీకు చదవండమ్మా. తామే నీతిమంతులు అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పిను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ఆ ఎలోహిం నేను చోరులను న్యాయస్తులను విచారులైన ఇతర మనుషుల వలనను ఈ సుంకర వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు యావే పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పిన ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. ఓ యొక్క వధువు యొక్క ఇంకొక లక్షణం ఏమిటంటే ఆమె తన్ను తాను తగ్గించుకుంటాను. న్యాయమైన తీర్పు దినంలో రక్షించబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన. రెండవది ఆమె తన్ను తానయ్యా నన్ను క్షమించురా, ఆయన ఇంతవరకు లోకమును ప్రేమించిన నన్ను క్షమించు, ఈ ధనాన్ని ప్రేమించిన నన్ను క్షమించు, వారి మీద వీళ్ళ మీద అసూయపడినందుకు నన్ను క్షమించు నాయనా. నేను నా యొక్క కీడు చేయవారికి నన్ను ప్రేమించక మేలు చేయక కీడు చేశాను, నన్ను క్షమించు. పిల్లారా, ఆ యొక్క సుంకరి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన్ను తాను తగ్గించుకుంటూ క్షమించమని ప్రాధేయపడి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. అయినట్లయితే తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు. తమ్ముడు తామే నీతిమంతులు అని తమ దృష్టికి తాము నీతిమంతుడు అనుకుంటాడు. నేను బాగానే ఉన్నాను, నేను పరిశుద్ధుడిని,
నేను బాగానే మంచిగానే ఉన్నాను, పర్వాలేదు, మిగతా వాళ్ళ కంటే నేనే బెటరు, ఈ శంకర్ కంటే నేనే బాగున్నాను, నాకున్నటువంటి క్రియలు కానీ నాకున్నటువంటి అన్నీ ఎవరికి లేవు, నేను చేసినట్టు ఎవరు చేయడం లేదు అని హెచ్చింపు కలిగి ఉన్నాడు ఇతను. అందుకని ఇతను ఏమన్నాడు చెప్పండి? చోరుల వలె, అన్యాయస్తుల వలె, వ్యభిచారుల వలె, ఇతర మనుషుల వలె, శంకర వలె నేను లేను, నీ స్తోత్రం అని హెచ్చించుకున్నాడు. తమ దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు. చాలా మంది ఈ రోజులో కూడా అలాగ అనుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? అలాగ అనుకుంటున్నాడు. ఆ విధంగా అనుకుంటున్నాడు కానీ అతడులో తగ్గింపుతో కూడిన ప్రార్థన లేదు. హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దీన ప్రార్థన, తగ్గించుకొని ప్రార్థన. వాక్యం విన్న వెంటనే అయ్యా నన్ను క్షమించు నాయనా, వాక్యం విన్న వెంటనే ఎవరైతే ఆ వాక్యమును బట్టి ఆ వాక్య ప్రకారం లేకపోతే నన్ను క్షమించు నాయన అని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వాడు తమను తాము తగ్గించుకుంటూ ఉంటారు. దీనత్వము కలిగిన వారు వాడు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి. అయ్యా బూడిది వంటి వాడిని ఆయన, ధూళి వంటి వాడిని ఆయన, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడిని, నాకేమీ తెలియదు నాయన, ఈ యుద్ధము నేను చేయలేను, మీరే యుద్ధాన్ని చేయండి, ఈ లోకంలో నాకేమి వద్దు, నీ రాజ్యమే నాకు కావాలి, నా పితరులందరికంటే నేను అల్పుడుని. ఎవరు? ఏలియా. అలాగే యోహాను కూడా ఆయన చెప్పిన వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదు, సమాజంలో ఉన్న వారు అందరికంటే నేను అల్పుడుని ఆయన, అందరికంటే నేను తగ్గించుకుంటున్నాను. వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే నేను గొప్ప, నాకున్న వాళ్ళకి లేవు కాబట్టి నేనే గొప్ప, వాళ్ళకి నాకు కారు ఉంది, అవి ఉంది, ఇవి ఉంది, ఎన్నేమి లేవు కాబట్టి వీళ్ళందరికీ నేను గొప్ప. ఆస్తిని బట్టి కాదు గొప్ప, నీ ఆస్తిని బట్టి కాదు గొప్ప, నీ ఆస్తి నీతో కూడా రాదు. దేని బట్టి గొప్పనంటే తగ్గింపు. అందుకే తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. పరిశీలైనట్లయితే హెచ్చించుకున్నారు. ఈనాడు కూడా వధువు సంఘాల్లో చాలా మంది బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మేము చాలా గొప్ప, బ్రహ్నాం గారు వర్తమానం కింద ఉన్నాం, బ్రహ్నాం గారే తొలితో తగ్గించుకుని ఉండేవాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మాకు 7 ముద్రలు తెలుసు, 7 సంఘకాలాలు తెలుసు, ఆ మర్మాలు తెలుసు, ఈ మర్మాలు తెలుసు, ఆయన గొప్ప ప్రవర్తనకి మేము కలిగి ఉన్నాం అని ఒక హెచ్చింపుతో ఉన్నారు. పశ్చాత్తాపం ఉండదు వాళ్ళకి. మీకు అర్థమైందా? దీనత్వం ఉండదు వాళ్ళకి. ఒక గర్వం, అందరికంటే మేము గొప్ప, హెచ్చింపు. పిల్లారా, మనము ఎంత ప్రత్యక్షత కలిగి ఉన్నప్పటికీ కూడా, ఏమి ఎరిగి ఉన్నప్పుడు కూడా నేను నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటూ ఉంటాను. నేను పరిశుద్ధుడిని, అతడు పాపి. నేను తగ్గించుకోవాల్సిన పని ఏంటని కాదు, నీ తగ్గింపు అనేది అందరి పట్ల ఒకే విధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి, ఎప్పుడూ ఒకే రకంగా. కాబట్టి నువ్వు తగ్గించుకుంటాను. మేము అబ్రాహాము సంతానము, మేము నీతిమంతులమి, మేము ఎప్పుడు పాపము చేయలేదు, నువ్వు మమ్మల్ని పాపులు అంటావేంటి? నేను అర్థమైందా? అలాగే వీళ్ళు కూడా ఏమంటారంటే 1963లో 2వ రాకడ జరిగిందని మీరు బోధిస్తున్నారు. వధువు రాకడ అనేది తప్పు, క్రీస్తు బ్రహ్నాం అనేది తప్పు, ఆ బోధ తప్పు, బ్రహ్నాం పేరులో బాప్తిజం ఇస్తున్నారు, అది తప్పు. వధువు మధ్యవర్తి కాదు, ఆయన మధ్యవర్తిగా లేడు, న్యాయాధిపతిగా మారాడు. వధువు రక్షకురాలు కాదు, స్త్రీ బోధించడం తప్పు అంటే మేము బ్రహ్నాం గారు కుటుంబం, మేము బ్రహ్నాం గారు బోధలో ఉన్నాం, మేము నీతిమంతులమి, మేము రక్తం గుర్తు కింద ఉన్నాం, మేము ఆ గుర్తు కింద ఉన్నాం, మమ్మల్ని అలా అంటాడా ఫిలోమోను, ఎలా అంటాడా? ఏం చేస్తున్నాడు చెప్పండి? తమ్ముడు తాము హెచ్చించుకుని తిరగబడుతూ ఉన్నారు. ఆ పరిశీలుడు అదే విధంగా తను హెచ్చించుకుని ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. అదే విధంగా వాళ్ళ దీనత్వం కలిగిన వారైనట్లయితే గద్దించినప్పుడు సర్ప సంతానమా రాబో కృత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు, మీరు పైకి శృంగారంగా కనబడుతూ ఉన్నారు, మీరు వేషధారులు అన్నప్పుడు మమ్మల్ని ఇలా అంటాడా అలా అంటాడా, మేము సర్ప సంతానమా అని కోపగించుకున్నారు. కారణం ఎందుకంటే తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్నారు. అదే మిగతా వారైనట్లయితే ఆ యొక్క జక్కయ్య కానీ, ఆ పాపాత్ములైన స్త్రీ కానీ వీళ్ళందరూ కూడా
వాళ్ళ పాపముల మెస్సయ్య హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, అయ్యా మేము పాపులమి, మమ్మల్ని క్షమించండి అని ఆయన దగ్గర తమ్ముడు తాము తగ్గించుకుంటూ వచ్చారు. దీనత్వము కలిగిన వ్యక్తి పశ్చాత్తాపడతాడు, గర్వము కలిగిన వ్యక్తి తిరగబడతాడు. లోబడడు, వాక్యానికి లోబడడు, గద్దింపుకు లోబడడు. అది ప్రతి కాలంలో కూడా కనబడతా ఉంది. అలాగే బైబిల్లో మనము ఆ యొక్క కయ్యను ఏబేలు గురించి మనం చూస్తే, ఏబేలు తను తాను తగ్గించుకున్నాడు. అతడు సర్వశక్తిమంతుని సన్నిధిలో అతడు తగ్గించుకొని ప్రార్థించి, ఎందుకంటే ఆ గొర్రె పిల్లను బలర్పించడం అనేది దీనత్వానికి సాదృశ్యం. అదే యొక్క కయ్యనట్లయితే ఏబేలు బలర్పణని ఆయన అంగీకరించాడు. నాది అంగీకరించలేదు, నాది సరైనది కాదా, నేను చేసింది కరెక్టే కదా అని కోపగించుకున్నాడే తప్ప, అయ్యా నేనేం చేయాలి, మరి ఈ యొక్క నేను తీసుకొచ్చిన అర్పణను తృణీకరిస్తున్నావే, ఎలాంటి అర్పణ నీకు కావాలి అని ఆయన అడగలేదు. అడగకుండా ఏం చేశాడంటే అని కోపగించుకొని మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు. అతడు చివరికి ఏం చేశాడు చెప్పండి? నరహంతుడుగా మారిపోయాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నిన్ను నువ్వు తగ్గించుకో. పులి వంటి వాడిని యానే తగ్గించుకున్నాను. ఏలియా నా పుత్రులందరికంటే కూడా నేను అనుకున్నాను. అదే అబ్రాహ్మైనట్లయితే బూడిద వంటి వాడిని, ధూళి వంటి వాడిని నాయన తగ్గించుకున్నాడు. నువ్వు కూడా ఏమన్నా చెప్పండి? ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటున్నావు. దావీదు తగ్గించుకున్నాడు. బైబిల్లో చాలా మంది తగ్గించుకున్నారు. మెస్సయ్య కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన రాజు, పరలోకమునకు రాజు ఆయనే, షాలేము రాజు. దూతల చేత అనగా శరీరములు కెరూబులు వాళ్ళందరి చేత కూడా పరిశుద్ధుడని కొనియాడబడే ఆయనే మానవ శరీరము ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు. మానవ వస్త్రాలు ధరించుకున్నాడు, మానవ ఆహారం భుజించాడు, మనుషుల్లో మనిషిగా ఆయన నడిచాడు, మనుషుల్లో మనిషిగా ఆయన జీవించాడు. ఆయన ఎవరు అని అంటే ఎలోహిం అయి ఉన్నాడు. తగ్గించుకున్నాడు ఆయన. అదే విధంగా నేను సర్వశక్తిమంతుడిని అని తను తాను హెచ్చించుకొని లేడు. తను తాను నేను హెచ్చించుకొని నేను సర్వశక్తిమంతుడు కాబట్టి, నేను గొప్పోడు కాబట్టి, డబ్బున్న పరిశీలి కుటుంబంలో పుట్టాలి అనే పొట్ల బంగారు బియ్యాల్లో ఒగల ఆయన సామాన్యతలో ఉన్నాడు. ఆయన కాబట్టి పిల్లారా, వధువు యొక్క లక్షణం ఏమిటంటే ఈ చివరి కాలంలో ఆమె ఎల్లప్పుడూ ప్రార్థిస్తా ఉంటుంది. రెండవది తను తాను తగ్గించుకున్నాడు. ఇది అబద్ధ వధువు యొక్క లక్షణం ఏంటంటే ప్రార్థన ఉండదు, హెచ్చింపు మాత్రం బాగా ఉంటుంది. నేను బ్రహ్మం గారి వర్తమానంలో ఉన్నాను, జాన్సన్ గారి వర్తమానంలో ఉన్నాను, నేను నీతిమంతురాలి, మేము పుట్టుకతో పరిస్థితులవి, ఈ విధంగా హెచ్చింపు ఉంటుంది అన్నమాట. తను హెచ్చించుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. ఆ తర్వాత కూడా చదువమ్మా, 15వ వచనం నుండి, తమ శిశువులను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించి, అయితే మెస్సయ్య వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. సర్వశక్తిమంతుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వలె సర్వశక్తిమంతుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రం ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. అప్పుడు ఇప్పుడు ఆయన ఒక రాజ్యముగా ఉన్నాడు, నీతి సూర్యుని రాజ్యముగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. అందుకనే మొదటి రాకుండా ఆయన వాక్యముగా ఉన్నాడు. వాక్యమే శరీరధారి. వాక్యమై ఉన్న ఆయన రెండవ రాకడలో రాజ్యముగా ఆయన మారి, పరిశుద్ధ పర్వతం మీద కూడా వాక్యముగా ఉన్న ఆయన రాజ్యముగా మారి. ఇప్పుడు ఆయన రాజ్యముగా వచ్చాడు, సర్వశక్తిమంతుని రాజ్యముగా వచ్చాడు. చిన్న బిడ్డల వంటి వారు మాత్రమే అంగీకరిస్తారు, ఆయన నామరిస్తారు. అదే చెప్పాడు ఆయన.
చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. సర్వశక్తిమంతుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వలె సర్వశక్తిమంతుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రం ప్రవేశింపని అనడు. చిన్న బిడ్డల వల్ల అంగీకరించాలి. చిన్న బిడ్డలకి వాళ్ళకి ఏమి తెలియదు. అందుకని చిన్న బిడ్డలు అనగా అందుకనే లోక జ్ఞానులు వివేకులకు ఆయన మరుగు చేసి ఈ రెండవ రాకడను పసిబారు వంటి వారికి ఆయన బయలుపరుస్తున్నారు. వాడు నేర్చుకునేవారు. మాకు అది తెలుసు, ఇది తెలుసు, నువ్వు అలా చెప్పడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి అని పాస్టర్ గారి మీదో లేకపోతే సహోదరుల మీదో తిరుగుబడే వ్యక్తిగా ఉండడు. నేర్చుకునే చిన్న బిడ్డగా ఉంటాడు. మనకి ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అతడు ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అతడు నేర్చుకోవాలనే మనసుతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఉపాధ్యాయుడు ఆ జ్ఞానం కలిగి బోధిస్తాడు. ఆ బోధించిన దాన్ని నేర్చుకొని చక్కగా చదువుకొని దాన్ని రాసుకొని ఆ విధంగా ఉంటాడు. అంతేగాని నాకు తెలుసు, నువ్వు చెప్పేదంతా నాకు తెలుసు, ఆ బోర్డు మీద నువ్వు ఇంగ్లీష్ తప్పు చెప్తున్నావు, లెక్క తప్పు చెప్తున్నావు, అది నాకు తెలుసు అని ఉన్నాడు అనుకోండి, అతను విద్యార్థి అనరు, అతను నేర్చుకునేవాడు అని అనరు. మీకు అర్థమైందా? అందుకనే భిన్నంగానే ఉంటారంటే వధువు ప్రశ్నించదని చెప్పారు. వధువు ఏం చేయి చెప్పండి, వెంబడిస్తా ఉంటుంది. గొర్రె అంతే, వెంబడిస్తా ఉంటుంది గొర్రె. ఎలీషా ఏం చేశాడు? వెంబడిస్తూ వచ్చాడు గొర్రె. విద్యార్థి కూడా ఏం చేస్తాడు చెప్పండి? పిల్లవాడు ప్రశ్నించడు, నేర్చుకుంటా ఉంటాడు. అక్కడ ఎలాగెందుకు చెప్పాము, ఇక్కడ ఎలాగెందుకు రాసాము అంటాం. ప్రశ్నించడు, నేర్చుకుంటా ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లల వంటి వారికే ఈ యొక్క రాజ్యాన్ని అంగీకరిస్తారు. చిన్న బిడ్డలు అంగీకరించి చిన్న బిడ్డలు నమ్మినట్లుగా నమ్ముతారు. లోకం అర్థం కాకపోతుంది నమ్ముతారు. చిన్న బిడ్డల వలె ఇది ఒరే లోకాన్ని విడిచినా అంటే నిజమే నమ్మి, లోకం అర్థం కాదు నిజమే నమ్మి చిన్న బిడ్డలు ఏం చేస్తుంటే బయటకు వచ్చారు. అలాగే చిన్న పిల్లల వలె నమ్ముతారు. అదే కానీ చిన్నపిల్లల స్వభావం లేదనుకోండి, ఇది అర్థం కాదు, ఇది అంతా సరైనది కాదు, సరిగ్గా చెప్పడం లేదు, ఇదిగో లోకమేమో అర్థం కాదు, లోకం ప్రేమించడం తప్పు కాదు, లోకంలో సంపాదించడం తప్పు కాదు, ఎప్పుడు అలాగే చెప్తారులే అని ఆ తిరుగుబాటు స్వభావంతో తన ఎదుగున జ్ఞానంతో మాట్లాడతాడు. తను కూడా తెలివితేటలో మాట్లాడుతూ ఉంటాడు. చిన్న పిల్లలు అంగీకరించాలి. అందుకని పసిబాలు వంటి వారికే బయలుపరచాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఆయన వధువు ఆ యొక్క న్యాయమైన తీర్పు దినములో ఆయన రాజ్యాన్ని అంగీకరిస్తుంది. ఆమె ఎవరు చెప్పండి? నిత్యము ప్రార్థించేది, తర్వాత తను తగ్గించుకొని ఉండేది. ఆ చిన్న బిడ్డల వలె లోక జ్ఞానం వివేకం లేదు కాబట్టి ఆ చిన్న బిడ్డల వలె ఇదిగో నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము అది పొందుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అన్నప్పుడు దాన్ని అంగీకరిస్తుంది. ఆయన ఆ రాజ్యాన్ని అంగీకరిస్తుంది. ఆ రాజ్యం వచ్చిందంటే నమ్ముతుంది చిన్న బిడ్డల వంటి. అందుకని ఆయన వధువు యొక్క మనసు చిన్న బిడ్డల వంటి మనసు, చిన్న బిడ్డల వలె. అందుకని లోక జ్ఞానం వివేకం ఆమెకి లేదు. మత్స్యా సంఘాలు ఉన్నారనుకోండి, ఈ బంధువులు ఎవరైనా 1996 నుండి తెల్లవారుజాము ఆరంభమైంది, ఉగ్రత రాబోతుంది మీకు చెప్పండి, వాళ్ళకెళ్ళి నవ్వుతారు. మాకు తెలుసులే, మా చర్చిలో కూడా చెప్తున్నారులే, చెప్పినప్పుడు చాలులే అంటారు. కానీ నువ్వు నమ్ముతున్నావు. కారణం ఏమిటి? నీ మనసు వేరు, వాడు మనసు. హల్లెలూయా. అంగీకరించడం అంటే ఆమె నువ్వు చెప్తా ఉంటావు. కానీ చిన్న బిడ్డ ఆయన అదే యెజబెలు మనసు ఏంటో చూద్దాం. 18వ వచనం మీరు ఒకసారి చదవండి. ఒక అధికారి ఆయన చూసి సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేం చేయవలని ఆయన అడిగాను. అందుకు మెస్సయ్యా, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? సర్వశక్తిమంతుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఉచ్చరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పింది. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించి ఉన్నారు. మెస్సయ్య విని నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి
వెంబడిపుమని అతనితో చెప్పెను. అతడు ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా మెస్సయ్య అతను చూసి ఆస్తి గలవారు సర్వశక్తిమంతుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు సర్వశక్తిమంతుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అని అడుగుగా ఆయన మనుష్యులకు అసాధ్యమైనవి సర్వశక్తిమంతునికి సాధ్యములని చెప్పాను. చాలా చూడండి, చిన్న బిడ్డ వలె ఒకరు అంగీకరించాడు ఆయన రాజ్యాన్ని. వేకు చుక్క రాజ్యం అంగీకరించాడు. వేకు చుక్కే ఆ రాజ్యం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం నువ్వు అంగీకరించావు. చిన్న బిడ్డ ఆస్తి గలవారు, ఆ యొక్క అధికారి సద్బోధ కూడా నిత్య జీవానికి వారసుడు అవుతుంది. నేనేం చేయాలి? నేను చిన్నప్పటి నుండి కూడా, బాల్యం నుండి కూడా అన్యాయం చేయడం లేదు, విచరించడం లేదు, దొంగతనాలు చేయడం ఏమి చేయడం లేదు, నేను చాలా నీతిగా జీవిస్తున్నాను. అయితే నీకు పొదువుగా ఉంది, నువ్వు ఆస్తిపరుడు కాబట్టి నీకు కలిగి ఉన్న ఆస్తి అమ్మి పేదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. అతడు ధనాన్ని నమ్ముకునేవాడు, లోక జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, అతడు ధనము కలిగిన వాడు. ఎందుకంటే లోకరీత్యా తెలివైన వాడే ఆస్తిని సంపాదిస్తాడు. ఆ అన్యాయాలు చేసి, ఆ మోసాలు చేసి, అలా అబద్ధాలాడి, దొంగతనాలు చేసి ఏదో విధంగా కింద మీద పడి చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు. లోపల దొంగ వ్యాపారాలు చేసి ఏదో విధంగా, అది లోక సంబంధం. ఆనాడు పరిచయుడు ధనము కలిగిన వారుగా ఉన్నారు. ఆ పరిచయుడు, ధనము కలిగిన పరిచయుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ రాజ్యంలోనే ప్రవేశించాలంటే ఈ ధనం ఒడ్డుగా ఉంది, ఆస్తి ఒడ్డుగా ఉంది. ఈ రాజ్యంలో రావాలంటే నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు. ఇది భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నావు. పూర్వంలో డబ్బు లేదు, మనుషుడు తయారు చేసుకున్నాడు ఇవన్నీ. కాబట్టి నువ్వు ఆ ఆస్తిని ప్రేమిస్తున్నావు. ఆస్తిని ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆ డబ్బుని ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు రాజ్యంలో ప్రవేశించలేదు. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వారు ఆ రాజ్యం లేదు, ఆ రాజ్యంలో రాదు. అతను నీతిమంతుడుగా, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మతో అతను ఆనందించలే. అతడు ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసనపడిపోయాడు. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి? ఆ రాజ్యాన్ని తృణీకరించాడు. ఏదో లోక ఆశీర్వాదం అనుకున్నాం, ఆయన దగ్గరికి వస్తే బాగా ధనవంతుడు, నేను బాగా దీవించాడు, అడుగు స్తోత్రం అని మెస్సేజ్ అంటాడు అనుకున్నాం మేము. కానీ ఆస్తి, అందుకనే పిల్లరా ఎత్తబడాలి అనంటే, కొనుక్కోబడాలంటే, ఈ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అనంటే, ఓ నీ ధనమును నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు కలిగి ఉన్న ఆస్తిని నువ్వు ప్రేమించుకోవాలి. నువ్వు ధనవంతుడు అయినట్లయితే, ఆస్తి కలిగిన వ్యక్తి అయినట్లయితే ఆ రాజ్యంలో నీవు రావు అని చెప్పాడు. కాబట్టి నిత్య రాజ్యం ఎవరికనంటే, ఓ చిన్న బిడ్డల వంటి వారికి, లోక జ్ఞానం వివేకము లేకుండా నేర్చుకునే మనసు కలిగిన చిన్న బిడ్డల వంటి వారికి ఈ రాజ్యము. ధనవంతులకి కాదు. ధనవంతుల కొరకు ఆయన రెండవసారి రాలేదు. కనుకనే ఈ యొక్క దుష్టురాలు గర్వము కలిగి తను ఇచ్చించుకునేటువంటిది అది ధనము కలిగి ఉంది, ఆస్తి, గొప్ప ఆస్తి కలిగి ఉంది. కాబట్టి ఈ లోకాన్ని విడిచి బయటికి రమ్మంటే, ఈ ఆస్తిని విడిచి బయటికి రమ్మంటే నేను దాన్ని విడవలేనని దాన్ని పట్టుకున్నాను. దాన్ని ప్రేమించింది ఆమె. లోతు భార్య కూడా అదే విధంగా చేసింది. లోతు భార్య కూడా సొదొమ గొమొర్రా విడిచి, నీ ఇంటిని, నీ ఆస్తిని విడిచి బయటికి రమ్మన్నప్పుడు ఆమె దాన్ని విడిచిపెట్టలేకపోయింది, దాన్ని ప్రేమించింది. అందువల్లే ఆమె ఆ యొక్క రాజ్యంలోని కనుక వెలుపులకు రాలేకపోయింది. నీవు కూడా అంతే, ఇద్దరు యజమానులకు మీరు దాసులై ఉన్నారని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ చివరి సమయంలో నువ్వు ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా నీవు
ఉండకూడదు. అందుకని ఆయన అన్నాడు, నీవు ఆస్తి కలిగి ఉన్నావు కాబట్టి దాన్ని నమ్మి పేదలకు ఇమ్ము, అది నీకు పరలోకమందు ధనము కలుగుతుందని చెప్పాడు ఆయన. అప్పుడు నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటును. అందుకని ఈ చిన్న బిడ్డల వంటి వారైనట్లయితే, నువ్వు ధనాన్ని ప్రేమించకూడదంటే ప్రేమించకుండా ఉంటా. ఆయన నువ్వు కలిగి ఉన్నదమ్మి పేదలకు ఇవ్వమనండి, ఇచ్చేస్తాడు. చిన్న బిడ్డల వంటి వారు, చిన్న పిల్లలు చెప్తే ఎలా చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తాం. చిన్నపిల్లలకి ఎవరైనా చెప్తే దాన్ని చేయడం తప్ప సొంత జ్ఞానము, సొంత వివేకం, సొంత తెలివితేటలు ఉన్నవాళ్ళకి అలాగే కాదు, ఇలాగైతే బాగుంటుంది అని ఎదురు సమాధానం చెప్పరు. వాడు ఏమి చెప్పాడో దాన్ని చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా చిన్న బిడ్డలు ఆయన ఏం చెప్పాడో అందుకనే పెంతుకోస్తూ పండుగ దినాన వాళ్ళందరూ కూడా తమ కలిగి ఉన్న దాన్నంతటి కూడా అమ్మి వారు అక్కర కలిగిన వారికి పేదవారికి పంచిపెట్టి రాయినా మనిషి. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క ప్రార్థనా జీవితం లేకుండా ఉన్న ప్రతివాది, అలాగే హెచ్చించుకుని ఉన్న ప్రతివాది, ధనవంతుడు ఈ రాజ్యాన్ని తిరస్కరిస్తాడు. ఈనాడు కూడా ఉదూ సంఘాల్లో ఇలాంటి బోధకులు ఉన్నారు. లోక సువార్తలోకి డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ధనము కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా బ్రతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ సువార్తలోకి వచ్చి గ్రంథం గారి వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నారు. వీరే 1963లో రెండవ రాకడ జరిగిందని బోధిస్తున్న అబద్ధ బోధకులు. మీరు ధనము కలిగిన వారు, ధనవంతులు ఆ పరిచయులు అని, వారు లోక జ్ఞానం వివేకము కలిగిన వారు కనుక దీన్ని నమ్మరు, ధృవీకరిస్తారు. అంతం కాబోతుందంటే నమ్మరు. అందుకనే నిజముగా అతడు నమ్మినట్లయితే నిజమే, నేను ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకొని నశించిపోవడం కంటే అమ్ముకొని అమ్మి పేదలకు ఇచ్చి ఆ పరలోక రాజ్యంలో ధనం పొందుకొని ఆ విధంగా పైకి ఎత్తబడమే మంచిదని ఆయన ఆ విధంగా ఈ పరిచయుడు భావించలేదు, నమ్మలేదు అతను. అప్పుడు నిశ్చయముగా ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక నీ ఆస్తి మీద మనసు పెట్టే సమయం ఇది కాదు, నీ ధనం మీద మనసు పెట్టే సమయం ఇది కాదు, రాజ్యం మీద మనసు పెట్టే సమయం. కాబట్టి ఇతను ఏం చేశాడు చెప్పండి? ఆ రాజ్యాన్ని తిరస్కరించాడు. ఆస్తి కోసమని, ధనము కోసమని, నాకు ఆస్తి కావాలి తప్ప ఈ రాజ్యం వద్దని త్రోసేశాడు. ఈనాడు కూడా చాలా మంది అంతం కాబోతున్న, నాశనం కాబోతున్న వీటన్నిటిని ప్రేమించి వాటి కోసమై ఈ రాజ్యాన్ని తురీకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాజ్యానికి ప్రవేశించాలంటే ఈ ఆస్తి అడ్డుగా ఉంది అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. చాలా మంది అంటారు, ఆ సతీష్ కుమార్ చూడండి, ఆ జాన్ వెస్లీ చూడండి, అలాగే ఇంకోటి ఎవడో ఉన్నాడు, అలాగే హైదరాబాద్లో రకరకాలలో ఉన్నారు, వాళ్ళందరూ చూడండి ఆ పాస్టర్లు అయ్యి బాబోయ్ స్వస్థత జరుగుతున్నాయి, టీవీలో ఉండి చెప్తే చాలు బయట ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ బాగుపడిపోతున్నారు, చనిపోయిన వాళ్ళు 8 మంది 10 మంది లేచారు, గోల్డ్ ఇచ్చేసాడు ఆయన డైరెక్ట్గా మాట్లాడుతుంటాడు దేవుడు. అలాగెలాగని ధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నాడు అవసరానికి మించి. మీకు అర్థమైందా? వాళ్ళకి పేరు రావడం కోసం ఆయన బాబా ఆయన పెద్ద చర్చి పెట్టాడండి, పేరు కోసం, వాళ్ళకి పేరు కోసం. జనం ఎంతమంది వస్తున్నారు? ఇదంతా కూడా మనం చూసినట్లయితే పిల్లరా, వాళ్ళు ధనాన్ని నమ్ముకుని వారు. అందుకనే వాళ్ళు బోధించే బోధ అంతట్లో కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇస్తే నీకు 10 రెట్లు ఆయన ఇచ్చేస్తాను. నీ వ్యాపారం అభివృద్ధి చెందింది. నేను మొన్న వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి గుడిసి ఉండేది, ఇప్పుడు డబ్బా కట్టుకున్నారు ప్రార్థన చేశాక. లోక సంబంధమైన చెప్తా ఉంటారా? లోక సంబంధమైన కూడా బోధిస్తూ ఉంటారా? పరిజ్ఞానం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ బోధన త్యాక వేరే బోధన కనుక ఎవడైనా తీసుకొచ్చినట్లయితే అట్టివాడిని నువ్వు చేర్చుకున్నా, అట్టివాడితో నువ్వు ప్రార్థన చేయించుకున్నా, అట్టివాడు బోధకుడని నువ్వు నమ్మినా, అట్టివాడు కూడా ఆయన సరశక్తి నుంచి పంపబడ్డోడని ఈ సతీష్ కుమార్ పరిజ్ఞానం నువ్వు నమ్మినా వారి మీద ఉన్న శాపము నీకు వచ్చేస్తుంది. బైబిల్ ఒకసారి మనం చూద్దాం.
చూడండమ్మా, ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్యా వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడే వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడే వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ. 2వ యోహాను 10వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎవడైనను ఈ బోధను తేక నీ యొద్దకు వచ్చి వారిని ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వారి దుష్టక్రియల్లో ఆలివాడైపోతాడు. వారితో శుభం కలుగుతుంది నీకు, పాస్టర్ గారు శుభాలండి అని పలికిమాలని కనబడేది, దాన్ని కనబడే ప్రతి పలికిమాలని పాస్టర్కి నువ్వు చెప్పినట్టయితే వందనాలు పాస్టర్ గారు, చెయ్యి కూడా కలపకూడదు. ఉందండి అలాంటి బోధకులు ఎవడు పడితే వాడిని. ఉదు సంఘాల్లో ఉన్నారు చాలా మంది, ఈ విధమైన వారు ఉన్నారు, ధనవంతులు వీరు. ఇటు వారిని చేర్చుకునవద్దు, శుభమని చెప్పవద్దు. అలా చెప్పినట్లయితే వారి యొక్క దుష్టక్రియలలో నీవు కూడా పాలివాడవుతావు. కాబట్టి ఆ దుష్టక్రియలుగా కలిగిన వారికి ఉగ్రత వచ్చేస్తుంది. కాబట్టి వారితో పాటు నీవు కూడా ఉగ్రతలో పడిపోతావు. అది వాక్యం అలాగూ చెప్తావు. అందుకని గుడ్డోడికి అందరూ పాస్టర్ లాగానే కనపడతారు. అందరూ బోధించేది బైబిలే కదా, అందరూ చెప్పేది ఒకటే కదా. మనోనేత్రం చేరబడినప్పుడు ఇక వీళ్ళందరూ ఆయన ఉపయోగించుకోనడని 2వ రాకడలు బైబిల్ బ్రహ్మాం గారు కూడా చెప్పారండి. వేకూర్చు కుదించినప్పుడు లోకంలో సువార్త ప్రకటించుకుంటూ ఇక వర్తమానికులు వాడుకోండి అని చెప్పాడు. వాడుకోడు. ఎందుకనంటే ఇది లోకంలో సువార్త ప్రకటించే సమయం కాదు, కానీ వధువులు ఎక్కిరమని పిలిచేటువంటి వర్తమానం. లోకంలో సువార్త ప్రకటించే ప్రతి బోధకుడు ఉగ్రతలో ఉండాలి. వాడి కాలం తెలియదు. నిజముగా ఆయన కృపలో ఉన్నట్లయితే ఈ వర్తమానం పట్టుకుని రక్షించబడాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతారు. ఆ వాళ్ళందరూ కూడా సాతాను చేత అభిషేకించబడినటువంటి వారు. వీళ్ళందరూ కూడా ఈ బోధకులందరూ కూడా అనేక మంది, అనేక సంఘాలు. అందుకనే ఏ బోధకుడితో కూడా నేను చేయగలపడానికి కూడా ఇష్టపడతాను. జాన్సన్ గారు తెలిపి ఉంటారు, రోషము కలిగి ఉండేవారు. ఆ బోధకులు వేరు, మనం వేరు. రోషము ఏలియావలే రోషము కలిగి ఉండాలి. అందుకని సాతాను అందరూ కలుపుకుంటాడు, సర్వశక్తి ముందు ప్రత్యేకపరుచుకుంటాడు. పాస్టర్లందరూ కూడా ఐక్యమైపోతుంది. నేను ఐక్య పాస్టర్ సంఘానికి ఫెలోషిప్కి నేను ప్రెసిడెంట్ అండి, సెక్రటరీ అండి, ఎవరికి కావాలి, ఏదైతే మాకెందుకు చేర్చుకోవద్దు, శుభమని చెప్పు. ఒకవేళ ఏదైనా కనపడితే మాట్లాడుతున్నారని పలకరించారు కదండి, పలకరిస్తే చెప్పు, పాస్టర్ గారు లోకాన్ని సువార్త ప్రకటించే సమయం అయిపోయింది, మీరు నామములు బాప్తిజం పొందకపోతే మీ ప్రమాదమే, ఇది తెల్లవారుజాము ప్రపంచం ఉగ్రతలో ఉంది, మీరు రక్షించబడాలంటే నీవు ఎక్కువ రక్షణ వర్తమానం పెట్టుకుంటే రక్షించబడతాం, లేకపోతే ప్రమాదం. విశాఖపట్నం వాళ్ళు ఉండేవారు అయ్యగారికి సంబంధించి, అయ్యగారి యొక్క బ్రదర్స్ వాళ్ళు లోకాన్ని సువార్తలను ముగిపడ్డాయంటే తిరగబడ్డారు. ఈనాడు కూడా ఈ వర్తమానాన్ని ఎందుకు నమ్మరంటే, ఎందుకు విశ్వసించరానంటే లోకానికి సువార్త ద్వారాలు ముగిపడ్డామంటే నమ్మరు. విశ్వసించాలని బోధించాలని ఉంటుంది. కానీ ఆనాడు నోవహు ఏం చేశాడు చెప్పండి, ఆ సమయాన్ని బట్టి ఆ సువార్త
బోధించే సమయం ఇది కాదు, రక్షించబడే సమయం ఇదేనని ఎరిగి ఆ సువార్త ప్రకటించడం మాని తను రక్షణను పొందుకున్నాడు. అతను ప్రపంచ వర్తమానికుడు. ఆయన సువార్త ప్రకటించడం మానేస్తే నువ్వు మానేవా? నువ్వు రక్షించబడాలనుకుంటే ఆ సువార్త మానేసి, లోకానికి సువార్త మానేసి వేకు నక్షత్ర వర్తమానాన్ని పెట్టుకుని రక్షించబడి, లేకపోతే ఉగ్రతలో ఉండిపోవడం. ఏలియా సువార్త ప్రకటించాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ ప్రకటించడం మానేసి ఆరోహణ కొరకై అతడు వెళ్ళిపోయాడు. అందుకనే జాన్సన్ గారు సువార్త ప్రకటించాడు. 1995 వరకు ఆయన నిద్రించిన తర్వాత వేకు చుక్క వర్తమానం వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, మరలా ఇది ఇంకా మత్స్య సంఘాలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి అలా చెప్పాలేమో అనుకున్నప్పుడు ఇది వధువుకు మాత్రమే. ఇంకా లోకాల సువార్త ప్రకటించే పని అయితే జాన్సన్ గారిని నేను ఉపయోగించుకునేవాడిని. ఆయన ఎందుకు తీసుకుంటాను? ఆ సమయం అయిపోయింది కాబట్టి ఇంక ఇది వధువు రక్షించబడే వర్తమానం అని చెప్పాడు ఆయన. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో చెప్పండి? ముగ్గతులోకి వెళ్ళేవరగా పాపివైన నీవు మెస్సీని తెలుసుకో, అవిశ్వాసమైన నీవు మత్స్యం తెలుసుకో, నీ కోసం కలవశిలలో రక్తం చిందించాడని ఆ లోకంలో ఇంకా సువార్త బోధించుకుంటూ ఉగ్రతలో వెళ్ళిపోతాడు. అందుకని ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు వధువులు తీసుకుని వెళ్ళాడో ఈ మతశాఖ బోధనకు తెలియదు. ఇంకా ఆత్మ రక్షించాలా, అడవిలో ఉన్నారు వాళ్ళకు బోధించాలా, కొండల్లో ఉన్నారు వాళ్ళకు బోధించాలా, ఇంకా వెళ్ళాలా, ఇంకా త్రాగు ఎక్కువైపోయింది, తినడం ఎక్కువైపోయింది, కుర్రాళ్ళు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, వాళ్ళందరికీ బోధించాలా, యవనస్తులు గుడిలో పెట్టాలా, ఇవి పెట్టాలా, ఈ విధంగా ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ వధువు మాత్రము ఈ తెల్లవారుజామున నోహువలే ఈ తెల్లవారుజామున రక్షణలోకి ప్రవేశించి, రాజ్యంలోకి ప్రవేశించి వెళ్ళిపోతాయి. మత్స్య సంఘాలకి తెలియదు ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు వధువును తీసుకుని వెళ్ళాడో లోకానికి తెలియదని బైబిల్ చెప్తుంది. మత్స్య సంఘాలకు తెలియదని బైబిల్ చెప్తుంది. అందువల్ల ఆ విధంగానే కొనసాగుతూ ఉంటారు. కానీ ఆయన తన వధువుని తీసుకుని వెళ్తారు. ధనాన్ని ప్రేమించే వ్యక్తి ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడని బైబిల్ చెప్తా ఉంది. అందుకని సమయాన్ని, ధనాన్ని ఆయన కోసం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఆయన జాన్సన్ గారు కూడా ఆయన కోసము సద్వినియోగం చేసుకో. అందుకనే బైబిల్లో మోషేని మనం చూసినట్లయితే అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే ఆ ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని, నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని కలగబావు బహుమానమందు నీ హృదయము ఈ ఆస్తుల పైన ఉన్నాయి కాబట్టి నీ హృదయము ఆ పైన ఉండాలంటే, కలగబావు బహుమానం మీద ఉండాలంటే ఈ ధనాన్ని విడిచిపెట్టమని చెప్పాడు ఆయన. చిన్న బిడ్డల వంటి వారే ఆ రాజ్యాన్ని అంగీకరిస్తారు తప్ప ధనాన్ని ప్రేమించేవారు, లోక సంబంధమైన ఆస్తుల్ని ప్రేమించేవారు వాళ్ళు రాజ్యాన్ని అంగీకరించలేరు. లోక జ్ఞానం కలిగిన వారు, డబ్బు ఉంటేనే కదా మనము, డబ్బు లేకపోతే మనకు గౌరవం ఉంటుంది, విలువే ఉంటుంది. డబ్బును బట్టే కదా ఏమండి అంటారు, డబ్బు లేదనుకో ఎలా పోరా అంటారు, గౌరవంగా మాట్లాడతారు డబ్బుంటే అని. ఆ డబ్బు అని ఓ పిల్లరా, ఈ ధనం కలిగిన సంఘాలన్నీ కూడా. అందుకని లౌదీయ సంఘకాలము, లౌదీయకులో ఉన్న సంఘం ఎలా ధనము కలిగి ఉందో ఈనాడు కూడా సంఘాలు ధన వృద్ధి చేసుకుని, ఆస్తులు వృద్ధి చేసుకుని నాకేమీ కుదువు లేదనుకుంటా ఉన్నాయి. అవే ఇప్పుడు ఈ రాకడను, ఈ తలరాయిని, వేకు నక్షత్రం యొక్క తలరాయిని, అనగా వేకు నక్షత్రమే తలరాయి కనుక తలరాయిని నిరాకరిస్తూ ఆయన ఆయన చెప్పినట్లే జరుగుతారు. ఆ తర్వాత కూడా చదువమ్మా 28వ వచనం. పేతురు ఇదిగో మేము మాకు కలిగిన వాటిని కలిగినవి విడిచిపెట్టి వెంబడించడం కదా ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సర్వశక్తిమంతుని రాజ్యము నిమిత్తమై ఇంటినైను, వారినైను, అన్నదమ్ములైను, తల్లిదండ్రులైను, పిల్లలైను
వాడెవడును ఇహమందును చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో ఆయన నామనిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మరి రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమి చెప్పండి? వాడు చూడండి విడిచిపెట్టాడండి. అన్నీ రాజ్యం కోసమే, పరిచర్య కోసమే, వాక్యం కోసమే. వీళ్ళు ఏం చేశారంటే శిష్యులు రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందును ఏమండి చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన హల్లెలూయా. చూడండి, వధువు అని అంటే నిత్యము ప్రార్థించేది, తను తాను తగ్గించుకునేది, చిన్నపిల్లల వలె రెండవ రాకడను అంగీకరించేది, అవసరమైతే వాక్యం నిమిత్తం. అందుకని ఇక్కడ ఆయన చెప్తున్నాడు, సర్వశక్తిమంతుని రాజ్యము నిమిత్తమై, వేకుచుక్క నిమిత్తమై, నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మేంద్ర ఆనందం పొందుకోవడం కోసమై, అవసరమైతే భార్యనైనా, పిల్లలనైనా, తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా విడిచిపెట్టడానికైనా వెనుకాడు. ఇలాంటి వారికి నిత్య జీవం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అవసరమైతే ఆ విధంగా విడిచిపెట్టేస్తావు. అవసరమైతే ఈ రాజ్యం నిమిత్తం ఎత్తబడాలని, 1000 ఏళ్ల పాలనలో ప్రవేశించాలని, ఈ వేకుచుక్క వర్తమానం నిమిత్తమై, ఈ వాక్యం మీద నిలబడడం కోసమై నీవు అవసరమైతే ఏం చేస్తావు చెప్పండి? నీ ఇంటిలో అయినా సరే, నీ కుటుంబంలోని వారైనా సరే. అంటే దీని అర్థం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తాను, ఆయన నామనిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఓ అన్నిటికంటే ఎక్కువగా తన ప్రాణమును సైతము వేసేస్తుంది. చూడండి, ఓ ఇలాంటి వారి నిత్య జీవాన్ని పొందారు, ఇలాంటి వారి ఎత్తబడతారు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన రాజ్యాన్ని అంగీకరించిన వారు ఆ రాజ్యం నిమిత్తమై, అనగా ఆయన రాకడ నిమిత్తమై, ఓ మెస్సయ్య నిమిత్తమై, ఆయనే రాజ్యముగా వచ్చాడు కాబట్టి ఆ రాజ్యం నిమిత్తమై ఇంటినైనా, సొంత వాళ్ళనైనా సరే, శరీర సంబంధులైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే విడిచిపెట్టి వాక్యం కోసం నిలబడతారు. హల్లెలూయా. ఇదిగో నీవు ఇలా కాదు, అలా కాదని ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్తే ఆ వాక్యం వినొద్దు, ఆ వాక్యానికి వెళ్ళొద్దు, లేదా మందిరానికి వెళ్ళొద్దు. లేకపోతే నువ్వు ఇలాగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాల్సిందే, నేనేం చేస్తే చేయాల్సిందే, నేను మా మత్స్యాకుళ్ళు ఆ ఆచారాలు ఇవన్నీ అట్లు పాల్గొనాల్సిందే అన్నప్పుడు వాక్యం మీద నిలబడిన వ్యక్తి, రాజ్యాన్ని ప్రేమించే వ్యక్తి, నువ్వు వెళ్ళు కానీ నేను రానంటాడు ఆయన. రాకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను, ఇచ్చుకో ఆయన. 10 మందిలో పిలుస్తాను, పిలువు. నిందలు పడ్డానికి సిద్ధమే, అవమానపడ్డానికి సిద్ధమే, ఎగతాళి చేయబడడానికి సిద్ధమే. నిజమైన సైనికుడు అన్నిటికీ సిద్ధముగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధమే, కొడా దెబ్బలు తినడానికి సిద్ధమే. ఆ జీవితం ఎంతో గొప్పగా అనిపిస్తుంది, ఆ సాక్ష్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఆస్తి కలిగిన వారి కంటే ఆయన నిమిత్తమై అరణ్యములోను సొరంగములోను ఉండి ఆ యొక్క ఆకులారములు తిని ఈ లోకం యోగ్యమైనది కాదని చర్మపు వస్త్రాలు ధరించుకుని ఉన్నారు వారు గొప్పవారే. ఆ సాక్ష్యము కలిగి ఉండాలి చివరు ఆయన సువార్త నిమిత్తమై. ఈనాడు మనం ఎక్కడైనా చూస్తే సంపాదించుకునే బోధకులు మనం చూస్తూ ఉంటాం. నాకేమి ఉండేది కాదండి, ఏమి ఉండేది కాదండి. ఇప్పుడు ప్రభువులను దీవించాడు, చాలా బాగా ఇచ్చేశాడు. చూడండి, ఆయన పరిచర్య వాక్యం నిమిత్తమై చివరి కాలంలో నువ్వు ఆయన్ని అనగా సర్వశక్తిమంతుని ప్రేమించినట్లయితే ఆయన కోసం దేన్నైనా విడిచిపెడతావు. అలాంటి వారే పై కొనుకోబడతారు. ఆయన అన్నిటికంటే ఆయన ఎక్కువగా నువ్వు ప్రేమించు. నీ భర్త అనొచ్చు, నీకు మెస్సీ కావాలని, నేను కావాలంటే ఆయనే కావాలని. అర్థమైందా?
ఆయన అంటాడు, ఇదిగో నేను ఇంటి దగ్గర ఉంటున్నాను, నువ్వు కూడా ఉండాల్సిందే. నేను వెళ్తాను ప్రార్థనకి, అది నేను కావాలా ఆయన కావాలంటే నాకు మెస్సీయే కావాలండి. అంటే నేను వచ్చేది నువ్వు వెళ్ళేటప్పుడు కానీ మొహం మార్చుకొని ఉండొచ్చు, మూతి ముడుచుకొని ఉండొచ్చు, అలిగి ఉండొచ్చు, ఉన్నా పర్వాలేదు. ఆయన రాజ్యాన్ని నువ్వు ప్రవేశించావు, ఆయన నిత్య జీవాన్ని నువ్వు పొందుకున్నావు. ఆ సంతోషం నీకు. హల్లెలూయా. ఆయన రాజ్యం కోసం నువ్వు దేన్నైనా విడిచిపెట్టాలి. ఆయన పరిచర్య విడిచినప్పుడు 1996లో ఆ ఊరిని, బంధువుల్ని అందరినీ విడిచి నిలబడింది పరిచయం. పెద్ద మందిరం. ఇప్పుడు మనం ఇంకా ఇరుగు మందిరంలో ఉన్నాం, చిన్న మందిరంలో, పెద్ద మందిరం. శిరీష గారికి తెలుసు ఏమంటే పెద్దదే కదండి ఆ మందిరం. సామూర్తి గారు బోధ నిమిత్తమై, స్త్రీ బోధ నిమిత్తమై ఏదో ఆస్తుల గురించి గొడవలు పెట్టుకోను, ఆడి గురించి గొడవలు పెట్టుకోను రాలా. బోధ విషయమై స్త్రీ బోధించడం తప్పని బైబిల్ చెప్తుంది. వాక్యం నిమిత్తం నువ్వు నిలబడాలి, దేని నువ్వు విడిచిపెట్టాలి. ఆయన బయటపోతే మందిరం ఎలాగా, విశ్వాసులు ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, ఎలా పడుతాను ఏం ఆలోచించాలి. వాక్యం మీద నిలబడమే ఆయన చూసుకుంటాడు. వాక్యం మీద నిలబడాలి, ఆయన రాజ్యములు ప్రవేశించాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాడు ప్రవేశిస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అదే మిగతా వాళ్ళు ఉన్నారు, ధనాన్ని విడిచిపెట్టలేకపోయారు. ఆ తర్వాత ఆస్తి కోసం ఏదైనా నేను విడిచిపెట్టచ్చేమో కానీ, ఎందుకు నీ దగ్గర డబ్బు లేదనో, నీ దగ్గర ఆస్తి అనగా నీ దగ్గర ఆస్తి లేదనో కానీ నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ, లేకపోతే వాడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? లోకం విడిచిపెట్ట, వాళ్ళు నిన్ను మగ. ఈ టైప్ వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. ఎస్సీని వదిలేస్తారు, ఇంట్లో వాళ్ళు వదలే. ప్రార్థన మానేస్తారు, ఇంట్లో వాళ్ళు వదలే. లేకపోతే బంధువులు ప్రార్థన మానేస్తారు, బంధువులు వదలే. ఇక్కడ ఎందుకంటే ఇంట్లో వాళ్ళ గురించి చెప్తుంది కాబట్టి చెప్తున్నారు. ఈ విధంగా మాకు వీళ్ళే కావాలి, రేపు బాగా ఎవరు చూస్తారు, ఏదైనా ఇది లేకపోతే ఎవరు చూస్తారు, ఎవరు చెందుతారు. సంశక్తి మంత్రులు ఎవరొకరు ప్రేరేపించండి, ఆయన నమ్మాలి. ఇంట్లో వాళ్ళే కాదు కాబట్టి నువ్వు అలాగని నువ్వు ఆయన పక్కన పెట్టేసి వాళ్ళని ప్రేమించి నువ్వు నిలబడిపోయినట్లయితే, లేదు అలా నిలబడకపోయినట్లయితే, మా ఇంట్లో ఆయన పేరు మీద బోల్డ్ ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, అదంతా రేపు నాకు ఎవరు, అదంతా నాకు చేయరు. కాబట్టి అందువల్ల నేను ఇప్పుడు వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినకపోతే నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా నష్టాలు వచ్చేస్తాయి, చాలా కష్టాలు వచ్చేస్తాయి. రాని వాడి ఆస్తి వాక్యం మీద నువ్వు నిలబడాలి. హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ఈ పరిశీలనకు సంబంధించిన వాళ్ళు పిల్లరా మెస్సీని ప్రేమించలేదు, కానీ మెస్సీ కంటే ఎక్కువగా వీళ్ళు కుటుంబాలని, డబ్బుని, వాటిని వీటిని ప్రేమించిన వాళ్ళు మెస్సీని వెనకేసేశారు. ముందు వాళ్ళని ప్రాధాన్యత ఇచ్చారు, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇంట్లో వాళ్ళకి ముఖ్య విలువ ఇచ్చారు. ఆయనని వెనకబెట్టేశారు. వాళ్ళ గృహాల్లో సర్వశక్తిమంతుడు ముఖ్యమైన వ్యక్తి కాదు. వాళ్ళకు వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు వాళ్ళు ముఖ్యం. ఇలాంటి వారు ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది. పరిశీలి ఆ విధంగా విడిచిపెట్టలేదు, ఆయన శిష్యులు విడిచిపెట్టారు. నీవు కూడా ఈ చివరి కాలంలో ఆ రాజ్యం నిమిత్తమై దేన్ని లెక్క చేయకూడదు. పునరుద్ధానం చెందాలంటే, మెస్సీని కలుసుకోవాలంటే అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రేమించు, ఆయన్నే ప్రేమించు, ఆయన కార్యాలను ప్రేమించు. మొదటగా ఆయన పని చేయి, మొదటగా ఆయనకి లోబడు. బైబిల్ ఆ విధంగా చెప్తా. నాగడి మీద చేయబెట్టి వెనకతట్టు చూసి ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి వారసుడు కాదని చెప్పి నన్ను వెంబడించమన్నప్పుడు, ఇదిగో నేను వివాహం చేసుకున్నాను, నేను రాలేనన్నాడు. ఇంకోడు నేను ఆ పని చేయలేను, వివాహం చేసుకున్నాను, ఆయన పరిచర్య చేయను, ఆయన పనులు చేయను, నాకు వివాహం ముఖ్యం, వివాహం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది జీవితంలో, ఆ ఎంజాయ్మెంట్లో నేను ఉంటాను, నేను రాను, నేను వెంబడించను, వాక్యం విన్ను, ప్రార్థన చేయను, ఆ పరిచర్య చేయను, ఏమి చేయను అన్నాడు. ఇంకోడు పొలము కొన్నాడు,
ఆ పొలంలో విత్తనాలు వేసే సమయం ఇది. నాకు పంట ముఖ్యం, నేను నా కుటుంబం ఏం తినాలి, ఎలా బ్రతకాలి. పొలంలో పంట ఎగిపోయినట్లయితే ఇప్పుడు నువ్వు ఈ టైంలో నువ్వు ప్రార్థనలని, మీటింగ్లని, లేకపోతే ఆయన కోసం నీ నిలబడాలని అవి పెడితే ఎవడొస్తాడు? మాకు అది ముఖ్యం. రాలేదు. ఇంకొకడు పిలిచాడు, అన్నాడు మా తండ్రి చనిపోయాడు. అస్తమానం చనిపోడు కదా, జీవితంలో ఒకసారి చనిపోతాడు. ఇప్పుడే ఏదైనా చేస్తే ఆయన చేసేది, తర్వాత ఎలాగ మేము చేయలేము, కాబట్టి మేము ఇప్పుడు రాలేమన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నాగలి మీద చేయబట్టి వెనక చూసే, ఎందుకంటే మొదలుగా వారు వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. నీవు కూడా పిల్లలు ఆ విధంగా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతాం. అందుకని ఇక్కడ చూడండి, ఆయన వధువు లక్షణం ఏంటి చెప్పండి? ఆ వధువు లక్షణము నిత్యము ప్రార్థించేది, తను తాను తగ్గించుకునేది, ఆయన రాకడనగా రాజ్యాన్ని తలరాయిని అంగీకరించేది. ఈ తలరాయి నిమిత్తమై, మెస్సై నిమిత్తమై, రాజ్యం నిమిత్తమై అన్నిటికంటే ఎక్కువగా, ఆస్తి కంటే, అన్నిటికంటే, బంధువుల కంటే, కుటుంబంలోని వారి కంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా, ఆయన కోసం ప్రయాసపడి, ఆయన కోసం సమయాన్ని ఇచ్చేది. కుటుంబంలోని వారు ఏమన్నప్పటికీ కూడా ఆమె వాక్యాన్ని నెరవేరుస్తారు లేఖనాల మీద. అందుకనే ఆ విధంగా నీవు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మక ఆనందాన్ని పొందుకోవాలంటే నీ ఇంట్లో వారు నీవు నీతిమంతురాలు కాకుండా, ఆయనకి నీకు మధ్య సమాధానం కలగకుండా ఏదో కార్యాలు పెట్టి నిన్ను ఆ వాక్యాన్ని నెరవేర్చనీయకుండా అడ్డుపడతా ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావో, వాళ్ళు అడ్డుపడినప్పటికీ కూడా నువ్వు వాక్యాన్ని నెరవేరుస్తావు. అప్పుడే నువ్వు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. అదే దుష్టములు అయినట్లయితే ఆమె ఒక బోధకురాలుగా ఉంది, కానీ ప్రార్థన లేదు ఆమె జీవితంలో. బోధించాలనే మనసు, అదే మనసు కలిగి ఉంది ఆమె. ప్రార్థన లేదు, రెండోది హెచ్చింపు కలిగి ఉంది. నేను బోధకురాలు కాబట్టి నాకు అది తెలుసు, బ్రహ్మం గారి వర్తమానంలో నాకు అవన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసు, జాన్సన్ గారి వర్తమానంలో ఆయనతో నేను ఉన్నాను, నాకు అవన్నీ తెలుసు. ఆ తర్వాత ఆస్తిని ప్రేమించేదిగా ఉంది. ఆయన కోసమై ఏమి విడిచిపెట్టినటువంటి సాక్ష్యం లేదు. ఎలాంటి సాక్ష్యము లేదు, ఏమి విడిచిపెట్టలే. ఇంకా మత్స్యాకోళ్ళని అన్నిల్ని అందరూ కలిపేసుకుంది. ఆళ్ళకి పిల్లల్ని ఇచ్చేసి, మత్స్యాకోళ్ళ పిల్లలు తన పిల్లల్ని ఇచ్చేసి, ఆడు నాకు తనండి, అన్నిళ్ళకి తన పిల్లలు ఇచ్చి ఆడు తనండి. అంత లోకంతో కలిసిపోయిందా? విడిచిపెట్టలేదు, కలిసిపోయింది. అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించవలసిన దానికి బదులుగా ఆయన కంటే ఎక్కువగా కుటుంబాన్ని, మత్స్య సంఘాలని అన్యులను ప్రేమించి ఆయన వాక్యాన్ని నెరవేర్చలేదు, ఆయన చెప్పిన పనులు చేయలేదు. అందువల్ల ఈమె విడిచిపెట్టేబడేదిగా ఉంది. ఈమె నిత్య శిక్షకు వెళ్ళిపోద్ది ఈమె. కాబట్టి పిల్లారా, న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు. అందుకనే ఈమెలో విశ్వాసం కనబడలేదు. ఆస్తి మీద విశ్వాసం ఉందే కానీ రాకడ మీద విశ్వాసం లేదు. అలాగే ఆయన మీద నమ్మకం లేదు, కానీ కుటుంబంలోని వారి మీద బాగా నమ్మకం ఉందని ప్రమాదంలో పడిపోయింది. అందుకనే వాటిని వాళ్ళని నమ్ముకుంది కాబట్టి వాళ్ళు వదలలేకపోయింది. ఆయనని విడిచిపెట్టడానికి ఇష్టపడింది, కానీ ఆయన వదిలే పరిస్థితి అంటే లోకంలో ఉన్నటువంటి సంబంధించిన డబ్బు అనేటువంటి ఆయన్ని విడిచిపెట్టలేని పరిస్థితి. ప్రమాదంలో పడిపోతుంది ప్రపంచంలో. ఈ దుష్టము నిజమైన వధువు ఆయన అంతగా ప్రేమిస్తాడు. ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం. పిల్లలు ఇప్పుడు న్యాయాధిపతి వచ్చాడు ఆయన. ఇప్పుడు మనకి విధవురాలు ఎవరో, ప్రతివాది ఎవరో తేటగా తేటపరచబడింది. ఆ అధ్యాయంలోనే ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు అక్కడే కనబడుతూ ఉన్నారు. ఒకరు విధవరాలు, ఇంకొకరేమో ప్రతివాది, ఇంకొకరు సుంకరి, ఇంకొకరు పరిశీలి, ఇంకొక చిన్న బిడ్డ వంటి వారు, ఇంకొకరు ధనము కలిగిన వాడు, లోక జ్ఞానము కలిగిన వాడు, ఇంకొకరు ఆయన కోసమై సమస్తమును విడిచిన వారు, ఇంకొకరు అయినట్లయితే లోకం కోసమై మెస్సేజ్ విడిచిపెట్టినటువంటి వారు. ఇద్దరు కనబడుతున్నారు.
నువ్వు ఇద్దరిలో ఎవరివై ఉన్నావో ఆలోచన చేసుకోండి. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.